హలో అందరికీ ఈరోజు చూస్తున్నారు కదా మన వద్ద బొచ్చు అయితే తీసుకున్నాము. చూస్తున్నారు కదా దాన్ని అయితే శుభ్రంగా అయితే కట్ చేసుకుంటున్నాను నేనైతే. దాని ముందు ఉన్న పొలుసు అంతా తీసుకుని కుళ్ళంతా లోపల అయితే చాలా చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది అన్న. తీసుకుని శుభ్రంగా అయితే కడుక్కోవాలి. చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఒక ఆకుపైన అయితే పెట్టుకున్నాను నేనైతే. దాన్ని అయితే కట్ చేసుకుంటున్నాను చూడండి. చిన్న చిన్నగా ఘాట్లు పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా ఇప్పుడైతే కారం అలాగే ధనియాల పొడి అలాగే మసాలా వేసుకొని సాల్ట్ వేసుకొని సరిపోతుంది. సాల్ట్ అయితే బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే చేప అయితే తీసుకుని మా చెల్లి అయితే చూస్తున్నారు కదా ఆ కన్నాలు ఎందుకు పెట్టుకున్నాం అనుకున్నా చూస్తున్నారు కదా ఇప్పుడైతే దాని లోపలికి అయితే కారం అయితే బాగా ఇంకుతుంది అనమాట. చూస్తున్నారు కదా ఫైనల్గా అయితే మనం అయితే అరిటాకులో అయితే చుట్టేస్తున్నాం. ఇప్పుడు సిల్క్ పేపర్ తీసుకొని బాగా చుట్టుకోవాలి. చూస్తున్నారు కదా ఇప్పుడు అది వేడి వేడి మంట పైన అయితే మా చెల్లి అయితే పెడుతుంది చూడండి. చూడండి ఎలా కాలుతుందో మంట అయితేని. ఫైనల్గా అయితే మనకైతే కాలిపోయిందన్న. చూస్తున్నారు కదా ఎంత బాగా అయితే కాలిందో. చూడండి మీకు అయితే పూర్తిగా అయితే చూడండి చూపిస్తాను. అబ్బా చేప అయితే సూపర్గా అయితే కాలిందన్న. చూడండి టేస్ట్ అయితే చూస్తుంది మా చెల్లి. టేస్ట్ అయితే ఎదిరిపోయిందంట. సూపర్గా అయితే వచ్చింది. చూడండి పక్కనున్న కోతులు అయితే టేస్ట్ అయితే చూస్తున్నారు ఒక్కొక్కరు అయితేనే. చూడండి టేస్ట్ అయితే ఎదురు పండుగ కూడా చూస్తాడు. మొత్తానికి అయితే వీడియో అయితే హైలైట్గా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిత్రమా.